హాయ్ అండి. నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్‌లో తోటకూర ఉల్లికారం ఈ కర్రీ నేను రెడీ చేసి చూపిస్తున్నాను. నా స్టైల్‌లో ఒకసారి మీరు కూడా చూడండి. నచ్చితే ట్రై చేయొచ్చు. ఈ కర్రీ అయితే రైస్‌లోకి, రోటీస్‌లోకి చాలా బాగుంటుంది. పిల్లలు జనరల్‌గా ఆకుకూర అంటే ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు లంచ్ బాక్స్‌కి తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడతారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మరి నా స్టైల్‌లో తోటకూర ఉల్లికారం ఒకసారి చూసేద్దురు రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 2 పెద్ద కట్టల తోటకూర తీసుకున్నాను. మన మిద్దె తోటలో వచ్చిన తోటకూర చాలా ఫ్రెష్‌గా ఉందండి. కాడలు పెద్దవి లేకుండా చూసుకొని తోటకూర తీసుకొని కట్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందనమాట. ఇక్కడ చూడండి, నేను శుభ్రంగా వాష్ చేసి 2, 3 సార్లు కడిగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీలైనంత సన్నగా ఈ తోటకూర అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఉల్లికారం కాబట్టి ఖచ్చితంగా 2 పెద్ద సైజు ఆనియన్సే కావాలి. 4, 5 పచ్చిమిర్చి కావాలి. ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. చూడండి, ఇలా పొట్టు ఒలిచేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 15 తీసుకోవాలి. కరివేపాకు రెబ్బలు ఒక 3-4 వరకు వేసుకోవచ్చండి, బాగుంటుంది. బాగా పండిన టమాటోలు మీడియం సైజువి 2 తీసుకున్నాను నేను. అలాగే చిన్న సైజు కొత్తిమీర కూడా ఒక కట్ట తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పుదీనా అండి. ఒక కట్ట పుదీనా శుభ్రంగా వాష్ చేసి ఆకులు ఒలిచేసి పెట్టుకోవాలి. డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట ఈ కర్రీ. 2 ఇంచుల అల్లం కూడా పైన పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని ఈ సైజులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇవి మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే టమాటో ముక్కలు కూడా కాస్త పెద్ద సైజే కట్ చేశాను, అవి కూడా వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు 15 వరకు తీసుకున్నాం కదా, ఇందులో కొన్ని తాలింపులోకి ఉంచుకుందాం. ఒక 5-6 రెబ్బలు తాలింపులోకి ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ఈ మిక్సర్ జార్లో వేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను. శుభ్రంగా పైన పొట్టు తీసి నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. కారం రుచికి తగ్గ కారం ఇప్పుడే వేసేసుకోవాలండి, మీ ఇష్టం. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఉప్పు అయితే నేను కల్లుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు, లేదంటే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సగం వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1.5 స్పూన్ వేసేసాను. పసుపు ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్. ఇవన్నీ మిక్సర్ జార్లో మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నా పర్వాలేదు, 2-3 స్పూన్లు వేసుకోకపోయినా ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే చక్కగా ఇట్లా మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంత స్మూత్గా అయితే మనం పేస్ట్ని చేసుకుంటే గ్రేవీ బాగుంటుందన్నమాట. ఈ పేస్ట్ అంతా ఈ బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కాస్త పెద్ద కట్టలే తీసుకున్నానండి. పెద్ద కట్టలంటే మన హైదరాబాద్లో అయితే ఇప్పుడు 20 రూపీస్కి 3 కట్టలు ఇస్తారు కదా తోటకూర. అలా 3 కట్టలు 6 కట్టలంతా తీసుకున్నాను అనమాట నేను. అలా నేను సుమారుగా మీకు చెప్తున్నాను ఐడియా కోసం. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం ఉంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, 3 కరివేపాకు రెబ్బల వరకు వేసుకోవచ్చు. 3-4 రెబ్బలు. చక్కగా ఈ తాలింపు అంతా బాగా వేగాలన్నమాట. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా దగ్గరే ఉండే కలుపుకుంటూ ఉంటే చక్కగా ఈ తాలింపు అంతా వేగిపోతుంది. కమ్మని వాసన అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను వేసేసుకోవాలి. ప్యాన్లో ఇంత తోటకూర పట్టదు కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఒక సగానికంటే పైన ఈ తోటకూర వేసేసి గరిటతో కలుపుతూ ఉంటే ఫాస్ట్గా వడబడిపోతుందండి. క్వాంటిటీ తగ్గిపోతుంది ప్యాన్లో. అప్పుడు మిగిలిన తోటకూర కూడా వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉంటే ఈ తోటకూర కాస్త వడబడి తగ్గుతుంది. అప్పుడు ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను గరిటతో ఇలా కలుపుకుంటూ
మళ్ళీ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ని చక్కగా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ తోటకూరలో ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా లేడీస్కి అయితే రక్తహీనత సమస్య చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇప్పుడు బాలింతలు, డెలివరీ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి రక్తహీనత ఏర్పడుతుంది. అలాగే కొంతమంది ఎనిమిక్స్ ఉంటారు, ఎనిమియాతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా సరే ఒక పెద్ద కప్పంత తోటకూర వాళ్ళు ఎట్లాగొట్లా ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలే ఉండవండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు మాత్రం ఎట్లయినా సరే ఈ తోటకూరని రెగ్యులర్గా వాళ్ళు తినేలాగా అలవాటు చేయాలి. ఇలా వెరైటీగా డిఫరెంట్గా కర్రీస్ చేసి పెట్టి కానీ, లేదా తోటకూరతో గారెలు వేసి పెట్టి కానీ, లేదంటే వాళ్ళకి ఇష్టమయ్యే విధంగా తోటకూర టమాటో కర్రీ, ఇలా ఏదో ఒక విధంగా తోటకూర తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి ఒక 2 నిమిషాలకి చక్కగా మగ్గిపోయింది. మనం ఫస్ట్ వేసినప్పుడు తోటకూర ప్యాన్ నిండా ఉంది. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి పెట్టేసాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసేయాలి. ఈ మొత్తం ఉల్లికారం ఈ కర్రీకి పడుతుందండి. వేసేసిన తర్వాత ఇలా మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ స్లోగా ఉడికించుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూనే ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం పుదీనా ఆకులు వేసుకుని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇలా మీరు ఈ విధంగా ట్రై చేసిన ఈ కర్రీని పిల్లలకి పెట్టండి. వాళ్ళు అసలు ఒక్క ముద్దు కూడా వదిలిపెట్టుకుని తింటారు. ఎందుకంటే అసలు తోటకూర ఫ్లేవరే తెలియదనమాట. మంచి టేస్ట్తో చాలా ఇష్టంగా వాళ్ళు కూడా ఇది ఆకుకూర, ఏం ఆకుకూర అని కూడా అడగరండి, అంత బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఆకుకూరలు తినడానికి ట్రై చేస్తారనమాట. ఇలా ఒక్క నిమిషం పాటు మనం కుక్ చేసుకున్నాక మనం ఇందులో పుదీనాకులు వేసుకుందామండి. పుదీనాకులు వేయడం వలన ఈ ఉల్లికారం తోటకూరకి మంచి టేస్ట్, అంటే కమ్మని వాసనతో ఒక టేస్ట్ యాడ్ అవుతుందండి, బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా భలే ఇష్టంగా తింటారనమాట. పుదీనా ఆకులు మాత్రం స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఒక కప్పు పుదీనా ఆకులు వేసుకొని ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపేసి ఈ ఆకులన్నీ ఈ కర్రీలో కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేయాలి. అసలు మూత తీయవసరం లేదు. ఇంకా మనం సిమ్లో పెట్టేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక 4 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, పైకి ఆయిల్ తేలుంది, చక్కని వాసన అయితే వచ్చిందండి. ఉల్లికారం ఒక రకమైన మసాలా ఫ్లేవర్ వచ్చింది, భలే ఉంది స్మెల్ మాత్రం. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం పైన కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగుందో. తోటకూరలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిందనమాట. మనం ఉల్లికారం వేసాం కదా, ఆ ఉల్లికారంలో కూడా వాటర్ బాగా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్మెల్ అయితే కిచెన్ అంతా అద్దిరిపోతుందండి, నిజంగా అంత బాగుంది. మరి ఇప్పుడైతే మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, మరి నా స్టైల్లో తోటకూర ఉల్లికారం అద్భుతమైన టేస్ట్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నో చెప్పకుండా చక్కగా తింటారండి. రైస్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా. అలాగే రోటీస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రోటీస్లోకి మరి కాస్త కర్రీ ఇది పెట్టుకొని మీరు తింటే కనుక నిజంగా మీ హెల్త్కి అయితే చాలా మంచిదనమాట. ఫుల్ ఫైబర్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే పోతూ ఉంటుంది. అంతేకాదు ఐరన్ లెవెల్స్ బాగుంటాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా బాలింతలు ఇలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. మరి ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.